అందుకే ఈరోజు మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈ పండగ పూట మనమందరం ఒక సంకల్పం చేయాలి. ఈ రోజుటి నుంచి 34 రోజులు ఈ పండగ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా తెలుగు జాతికి మళ్లీ పూర్వ వైభవం రావాలని ఒక సంకల్పం చేయాల్సిందిగా నేను మీ అందరికీ పిలిపిస్తున్నా. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి, ఇది మన సంకల్పంగా ఉండాలి. ఇంతవరకు జరిగిన కష్టాలు తీరిపోవాలి. ఆ కష్టాలు తీరిపోయి నూతనమైనటువంటి ఉత్సాహంతో భవిష్యత్తు కోసం మనందరం కూడా ముందుకు పోయే పరిస్థితి రావాలి. ఇది అసాధ్యం కాదు, ఇది సాధ్యం, ఇది సాధించి తీరుతాం. అందుకే మీరందరూ కూడా ఇప్పుడే రాజకీయాలు లేకుండా పంచాంగం లేదు. ఆ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పంచాంగం ఇచ్చేది ఒక స్ఫూర్తినిస్తుంది. ఆ స్ఫూర్తిని అమలు చేసేది మంచి చెడుల్ని విశ్లేషించి మంచిని ముందుకు తీసుకుపోయే శక్తి, చెడుగానే ఉంటే దాన్ని ఏ విధంగా నివారించాలో ఆలోచించే శక్తి రాజకీయాలకు ఉంది. అదే రాజకీయాల్లో విధానపరంగా ముందుకొస్తే ఏదైనా సాధ్యం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రాష్ట్ర పునర్నిర్మాణం జరగాలి. 14 లక్షల కోట్ల రూపాయల అప్పుంది. దగ్గర 1,50,000 కోట్ల రూపాయలు బిల్స్ అన్ని బకాయిలున్నాయి. గుంతలబడిన రోడ్లు మనకు స్వాగతం ఇస్తున్నాయి. ఈరోజు తాగేదానికి గుప్పెడు నీళ్లు లేవు. భూగర్భ జలాలు ఇంకిపోయినాయి. ఒకప్పుడు నేను ఆలోచించేవాడిని, భూమిని ఒక జలాశయంగా చేసి ఎక్కడ వర్షపు నీరు వస్తే అక్కడనే భూగర్భ జలాలుగా కన్వర్ట్ చేయాలని ఇంకుడు గుంతలు దూవించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒక మామూలు గ్రామాల్లోనే కాదు, పంట కుంటలు గ్రామాల్లో దోవితే ఇంకుడు గుంతలు సిటీల్లో పెట్టి ఎక్కడ చూసినా భూగర్భ జలాలు పెంచి ఈ యొక్క ప్రకృతిని పెంచడం కోసం ప్రయత్నం చేసిన పార్టీ. ప్రకృతిని మనం కాపాడితే ఆ ప్రకృతి మనం రక్షిస్తుంది. ఈరోజు మొత్తం మీరు చూస్తామంటే చాలా అన్యాయంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. అందుకే ఈరోజు మళ్లీ పునర్నిర్మాణం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ వ్యతిరేక ఓటు డివైడ్ కాకూడదని 3 పార్టీలు జట్టు కట్టాం. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ సందర్భంగా మైనారిటీస్ కూడా హామీ ఇస్తున్నా నేను. తెలుగు ఉగాది పండుగ ఈ గడ్డ మీద పుట్టిన అన్ని కులాలు అన్ని మతాలు జరుపుకునే ఏకైక పండుగ ఉగాది. ప్రాస్పరిటీ కూడా, భవిష్యత్తు కూడా అందరికీ సంబంధించిన భవిష్యత్తు ఉంటుంది. అందుకే ఈరోజు కేంద్రం సహకారం అవసరం. తెలుగుదేశం పార్టీ హయాంలో ఏ ముస్లింలు కూడా 22 ఏళ్ల అధికారంలో ఉంటే ఎప్పుడూ ఏమాత్రం కూడా వివక్షత లేని ప్రభుత్వాన్ని ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సాధికారతే ధ్యేయంగా, పేదరికమే కులమానంగా ఇంతవరకు పనులు చేస్తూ వచ్చాం. భవిష్యత్తులో కూడా అదే చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నా ఆలోచన ఒకటి, మీ జీవన ప్రమాణాలు పెరగాలి. ప్రపంచంలో మేధోశక్తితో ముందుకు పోతా ఉంది. నాలెడ్జ్ ఎకానమీతో ముందుకు పోతా ఉంది. ఆ నాలెడ్జ్ ఎకానమీని మీకు అందుబాటులో తేవడమే కాకుండా సంపద సృష్టించడం నేర్పాలని, తిరిగి ఆ సంపద వల్ల ఆదాయం పెంచాలని, పెంచిన ఆదాయాన్ని ఈ పేదవాళ్లకు పంచి వాళ్ళని పైకి తేవాలనే ఏకైక ధ్యేయం తప్ప ఇంకొక ఆలోచన లేదు. అందుకే నేను ఒకే మాట చెప్పాను, 2047కి భారతదేశం ప్రపంచంలోని నెంబర్ 1 దేశంగా తయారవుతుంది. ఇప్పుడు 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, ఈరోజు 5వ ఆర్థిక వ్యవస్థ. ఇది 2030కి 3వ వ్యవస్థ కింద వస్తుంది. 2047కి అంటే 100 సంవత్సరాల స్వాతంత్రం జరుపుకునే రోజున మనం నెంబర్ 1 కావాలనే సంకల్పం తప్పకుండా ఈ అవకాశాలున్నాయి.
అది చేయగలిగితే అమెరికాను చైనాను కూడా మనం డామినేట్ చేసే పరిస్థితి వస్తుంది. అదే మొన్న నేను ఆగస్టు 15 కూడా చెప్పాను. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో భారతీయులు ప్రపంచం మొత్తం బ్రహ్మాండంగా రాణిస్తారు. ఈరోజు ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఈ విషయాలు మాట్లాడుతున్నారంటే నేను ఒకటే చెప్తున్నాను. ఒకప్పుడు హైదరాబాద్ ఎక్కడుండోదో మనకు తెలిసేది కాదు. ఏదైనా ఉంటే మన బంధువులు చెప్తే తప్ప. అమెరికాకు పోవాలంటే, అమెరికాలో వార్తలు మనకు రావాలంటే మళ్లీ 1 నెల 2 నెలలో ఎప్పుడో వచ్చేటివి. ఏదైనా చిన్న కార్డులో రాస్తే తప్ప, లేకుంటే ఎవరైనా వస్తే తప్ప. ఈరోజు అది కాదు. ప్రపంచంలో నలుమూలల ఏమి జరుగుతుందో రియల్ టైంలో మీరు చూసే పరిస్థితి వచ్చింది. అదే నా ఆలోచన. తెలుగు జాతిని ప్రపంచానికి అనుసంధానం చేసి ఆకాశమే హద్దుగా అభివృద్ధి చేయాలి. ప్రపంచంలో నెంబర్ 1 కమ్యూనిటీగా తెలుగు జాతి ఉండాలి. అదే నా సంకల్పం. ఇప్పటికే ప్రపంచంలో ఎక్కడ తెలుగు వాళ్ళున్నా తలసరి ఆదాయంలో నెంబర్ 1 గా ఉన్నారు. రేపు నెంబర్ 1 వెల్త్ లో ఉంటారు, సంపాదనలో ఉంటారు. అది జరుగుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా నేను ఒకటే సంకల్పం చేస్తున్నాను. జీరో పావర్టీ, పేదరికం లేని సమాజం. అది ఎన్టీ రామారావు గారు ఇచ్చినటువంటి ఆదేశం, ఆయన నిర్దేశించిన ఆశయం. ఆ ఆశయాన్ని నెరవేర్చే రోజు వచ్చింది. తప్పకుండా నా జీవితంలోనే పేదరికం లేని సమాజాన్ని చూస్తాను. ప్రతి ఒక్క పేదవాడికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. తెలుగుదేశం పార్టీ జెండా పేదవాడికి అండా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ జరగాలంటే మళ్ళీ ఇక్కడ మనం ఉన్న కేంద్ర సహకారం కూడా అవసరం. అందుకే ఎన్డీఏలో బీజేపీ గాని, జనసేన గాని, తెలుగుదేశం గాని ముగ్గురం కలిచాం. వచ్చేది కూటమి ప్రభుత్వమే, దాంట్లో అనుమానం లేదు. అయితే ఈ కూటమి ప్రభుత్వంలో ఈ సైకో జగన్ కి స్థానం లేకుండా సమాజంలో చేయవలసిన బాధ్యత, అడ్డంకులు లేకుండా చేసుకునే కర్తవ్యం ప్రజలపైన ఉంది. ప్రజలు ఈ విషయం ఆలోచించాలని మరొకసారి కోరుతున్నా. అందుకే ఇప్పటికే ఈ కూటమి సూపర్ 6 ఇచ్చాం. ఒకటే చెప్తున్నా, ఈ సూపర్ 6 ఇంటింటికి తీసుకపోతే అవతల వాళ్లకు డిపాజిట్లు కూడా రావు. అది చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ, అదే మాదిరిగా మేము ఏమి సంకల్పించామో తెలుసుకోవాల్సిందిగా తెలుగు జాతిని మొత్తం కోరుతున్నాం. ఇంకా వివిధ వర్గాలున్నాయి. ప్రభుత్వం అంటే ఒక సూపర్ 6 తోనే కాదు, సంపద సృష్టించాలి, అభివృద్ధి చేయాలి, రోడ్లు వేయాలి, పెట్టుబడులు తేవాలి. ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, మైనారిటీ ఉంటారు, ఆర్థికంగా వెనకబడి ఉన్నారు. వాళ్ళందరి కోసం తొందరలోనే ఒక ఎలక్షన్ మేనిఫెస్టో కూడా తీసుకొస్తాం. ఆటో డ్రైవర్లు ఉన్నారు, వాళ్ళందరి కోసం ఏం చేయాలనో అవి కూడా వర్కౌట్ చేస్తాం. అవన్నీ వర్కౌట్ చేసి కూడా వస్తాం. నేను అందుకే ఇంకొక మాట కూడా చెప్పాను. మనం అందరం కష్టపడినా కొంతమంది కష్టపడలేని వాళ్ళు ఉంటారు. వృద్ధులు గాని, వితంతువులు గాని, ఆధారం లేని వాళ్ళు. అలాంటి ఆధారం లేని వాళ్ళకి పెన్షన్ విధానం ఏర్పాటు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఏర్పాటు చేసిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత మీరు చూస్తే 200 రూపాయల పెన్షన్ ని 2000 రూపాయలు చేసిన పార్టీ, 10 రెట్లు పెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ ముఖ్యమంత్రి మాట్లాడుతూనే ఉంటాడు, నోరు తెరిస్తే అబద్దాలు. ఇవన్నీ కూడా వాస్తవాలు, ప్రజలు అర్థం చేసుకోవాలి. అదే సమయంలో మళ్లీ 4000 రూపాయలు ఇంటి దగ్గరకే మొదటి తారీఖున నేరుగా ఇస్తామని చెప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ 4000 రూపాయలే కాకుండా ఎవరైనా ఆ నెలలో తీసుకోకపోతే నెక్స్ట్ నెల గాని 3 నెలల వరకు ఈ 4000 రూపాయలు ఇచ్చే బాధ్యత ఫ్రంట్ తీసుకుంటామని కూడా చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం. ఇంకో పక్క వికలాంగులకి
ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 4,000 రూపాయల నుంచి 6,000 రూపాయలు ఇస్తామని చెప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇవన్నీ కూడా తీసుకుంటేనే వాలంటీర్ వ్యవస్థ ఉంది ఇక్కడ. పాపం వాళ్ళ జీవితాలతో ఎంత ఆడుకుంటున్నా అంటే జగన్మోహన్ రెడ్డి నాకు అర్థం కావడం లేదు. మొన్నటి వరకు ఏం చెప్పాడు వాలంటీర్స్ ని, వీళ్ళందరూ కూడా మా పార్టీ వాళ్ళు ఉన్నారన్నాడు. మనం ఆ రోజు కూడా చెప్పాం, మీ పార్టీ కాదు, ఈ రాష్ట్రానికి సేవలు అందించడానికి వాళ్ళని ఉపయోగించండి, రాజకీయాల కోసం కాదు, మీకు సేవ చేయడానికి కాదు, ప్రజలకు సేవ చేయడానికని చాలా స్పష్టంగా చెప్పాం. ఈ మధ్య కాలంలో వాలంటీర్ వ్యవస్థను ఉపయోగించి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేశాడు. ఎన్నికల కమిషన్ ఒకటే మాట చెప్పారు, ఏవైనా సరే పెన్షన్లు ఇవ్వండి, ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఇవ్వండి, వాలంటీర్స్ ద్వారా ఇవ్వడం కరెక్ట్ కాదని ఒక నిర్ణయం చేశారు. ఎవ్వరు కూడా ఎక్కడ కూడా నేరుగా ఇంటి దగ్గర పెన్షన్ ఇవ్వద్దని చెప్పలేదు. కానీ ఈ ముఖ్యమంత్రి దుర్మార్గుడు సేవా రాజకీయాలు చేశాడు. ముసలి వాళ్ళని తీసుకొచ్చి మంచి ఎండల్లో నిలబెట్టి పెన్షన్ ఇవ్వకుండా మళ్ళా తిరిగి పొమ్మని మళ్లీ రమ్మని, దీంట్లో పండుటాకులు లాంటి వ్యక్తులు కొంతమంది చనిపోయారు. దాన్ని సేవ రాజకీయాలు చేసే పరిస్థితి వచ్చాడు. ఇప్పుడు ఇది కూడా ఏంది, వాలంటీర్స్ అందరినీ కూడా రాజీనామాలు చేయమన్నాడు. రాజీనామాలు చేయమంటే మేమెందుకు చేస్తామని చాలా మంది రిఫ్యూజ్ చేశారు, చేయలేదు. మనం కూడా అపీల్ చేశాం, మీరు రాజీనామాలు చేయొద్దండి, మీరు వాలంటీర్లుగా ఉన్నారు, ఈ వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని చాలా స్పష్టంగా చెప్పాం. దాంట్లో వాళ్ళకి ఇంకా నమ్మకం వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సేవ చేయొద్దండి, ప్రజలకు సేవ చేయండి, మీకు మేము అండగా ఉంటామని వాలంటీర్లకు పదే పదే చెప్పాం. నిన్న మొన్న చూస్తే రాజీనామాలు చేయమన్నారు, ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థే లేదంటున్నారు. ఇది కొత్త వార్త. అంటే నువ్వేమైనా రద్దు చేసావా, రహస్య జీవో ఇష్యూ చేసావా? సమాధానం చెప్పనీకు, సమాధానం చెప్పకుండా వాలంటీర్ వ్యవస్థ ఉందా లేదా? లేకపోతే ఇంకో మాట చెప్పాడు, రేపు ఈ మహానుభావుడు మళ్ళా ముఖ్యమంత్రి అయి మొదటి సంతకం వాలంటీర్ వ్యవస్థ పైన పెడతా అన్నాడు. అంటే ఆ వ్యవస్థ లేనట్టే కదా, ఇన్ని రోజులు అనుభవం పోయింది కదా వాళ్ళకు. అంటే ఏంటి ఈ స్టేట్మెంట్లు? మోసం చేస్తున్నావు, దగా చేస్తున్నావు, అవకాశవాద రాజకీయం చేస్తున్నాం. ఉదయం ఒక మాట, మధ్యాహ్నం ఒక మాట, రాత్రి ఒక మాట మాట్లాడే పరిస్థితికి వచ్చావు. ఇంకో పక్క రాజీనామా చేసి పార్టీకి పనిచేయమంటున్నాడు. రాజీనామా చేసి పార్టీకి పనిచేస్తే రాజీనామా చేయకుండా పార్టీకి పనిచేయమంటున్నారు. కేసులు పెడితే ఇందులో బాగా చదువుకున్న పిల్లలున్నారు, ఎంఏలు చేశారు, కొంతమంది ఎంటెక్లు బీటెక్లు చేశారు, చదువుకొని వచ్చారు. కనీసం ఇంట్లో ఉంటాం, తల్లి తండ్రిని చూసుకుంటాం, ఒక 5,000 రూపాయలు వస్తుంది, ఒక పని ఉంటుందని చెప్పి వస్తే వాళ్ళని ఇప్పుడు తప్పుడు పనులు చేపించి కేసులు పెట్టించి ఇంకా వాళ్ళ జీవితంలో ఎక్కడ ఉద్యోగం కూడా రాదు. ఈ ఉద్యోగం పోతుంది, కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదు ఏదైనా క్రిమినల్ కేసులుంటే. ఎంత స్వార్థపరుడో మీరు అర్థం చేసుకోవాలి వాలంటీర్స్. అందుకే తెలుగుదేశం అదే మరి ఎన్డీఏ మేమందరం 3 పార్టీల కూటమికి హామీ ఇస్తున్నాం, మీ ఉద్యోగాలు తీసేయం, వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఉగాది రోజున, పండుగ రోజున తీపి కబురు మీకు అందరికీ ఇస్తాం. 5,000 కాదు, మీకు రాబోయే రోజుల్లో 10,000 రూపాయలు పారితోషికం ఇచ్చే బాధ్యత మాది. అది బిగినింగ్. మీలో సమర్థత ఉంది, తెలివితేటలున్నాయి. ఇది ఎంట్రీ పాయింట్ మాత్రమే. ఇక్కడి నుంచి మీ ఇంట్లో మీరు కూర్చొని వర్క్ ఫ్రం హోమ్. ఇప్పుడు 10,000 రూపాయలంటే ఒక సంఖ్య,
10,000 నుంచి 50,000 లక్ష రూపాయలు సంపాదించుకునే శక్తి తెలివితేటలు మీకుంది. మీకు అందరికీ కూడా అందుకే చెప్పాం, నిరుద్యోగ భృతి 3,000 ఇస్తారని, వర్క్ ఫ్రం హోమ్ తీసుకొస్తామని. ఈ 2,66,000 మందిలో చదువుకున్న వాళ్ళుంటే వాళ్ళందరికీ స్కిల్ డెవలప్మెంట్ చేసి మీ క్యారియర్ బిల్డప్ చేసే బాధ్యత మాదని మరొకసారి వాలంటీర్స్ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు మీరు ఆలోచించుకోవాలి, తప్పుడు పనులు చేసి జైలుకు పోయి మీ జీవితాలను ఖరాబు చేసుకుంటారా? ప్రజలకు సేవ చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి మీరు కూడా రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములై మీ క్యారియర్ బిల్డప్ చేసుకుంటారా? ఈ రెండే మీ ముందుండే సమస్యలు. ముఖ్యమంత్రి చెప్పాడు మీ వ్యవస్థ లేదని, మళ్లీ వస్తే మళ్ళా సంతకం పెడతానాడు. వచ్చేది లేదు, సచ్చేది లేదు. నమ్మి మోసపోవద్దని వాలంటీర్స్ కి అందరికీ చెప్తున్నా. మిమ్మల్ని ఏమీ చేయలేరు. గవర్నమెంట్ లో ఉద్యోగం ఇస్తాం, మేము తీసేస్తామా? ఎందుకు తీసేయాలి? అవకాశం వచ్చింది, మాట్లాడితే నేనిచ్చానంటున్నాడు. నువ్వు ఇచ్చేదేంటి? నువ్వు ఇవ్వడం ఏంటి? ఆ వ్యవహారం ఏంటి? పెన్షన్ నేనిచ్చా అంటాడు, నువ్వు ఇచ్చాడేంటి? ఎవరు కట్టారు ట్యాక్స్? మీ తాత డబ్బులు అయింది, మీ జాగీరా, మీ నాన్న ఇచ్చిన డబ్బులు అయింది. నువ్వు వ్యవసాయం చేసావా? నీ భారతీయ సిమెంట్ నుంచి ఇస్తున్నావా? కాదు, నేను కట్టిన పన్నుల నుంచే ఇవన్నీ కూడా పెన్షన్లు ఇస్తున్నారు. లేకుంటే మా మీద అప్పు తీసుకొచ్చి నువ్వు ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నావు. సంపద సృష్టించిన తెలియనట్టు వ్యక్తి నువ్వు, ఆదాయం సాధించలేని వ్యక్తి నువ్వు. అలాంటి వ్యక్తి ఇవన్నీ చేస్తున్నావు. నేను అదే చెప్పా, నేను అప్పులు చేయడం కాదు, సంపద సృష్టిస్తా, ఆదాయం పెంచుతా, మీ నెత్తిన అప్పుల భారం లేకుండా సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా మెరుగైన సంక్షేమం ఇస్తా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈ ఉగాది రోజు కోరుతున్నా, ఈ ఉగాది రోజున మీరందరూ సంకల్పం చేయాలి. ఇప్పటి నుంచి ప్రచారం చేయాలి. మంచికి మీరందరూ కూడా సహకరించాలి. దుర్మార్గుల్ని ఎక్కడికక్కడ దూరంగా పెట్టి ప్రజా చైతన్యంతో వీళ్ళకు బుద్ధి చెప్పే పరిస్థితి రావాలి. ఈ రోజు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పటికే రాష్ట్రం మొత్తం భూగర్భ జలాలు బాగా ఇంకిపోయినాయి. జలాశయాల్లో నీళ్లు లేవు, భూగర్భ జలాలు ఇంకిపోయినాయి. ఈరోజు కర్నూలు జిల్లాలో మీరు ఒక్కసారి చూస్తే వారానికి ఒక్కరోజు నీళ్లు వస్తాయి. పెళ్లిళ్లు చేయడం, శుభ కార్యక్రమాలు చేయడం మానేశారు. ఇంకో పక్క స్నానాలు చేయడం కూడా మానేశారు. అలాంటి ప్రమాదకరమైన పరిస్థితులు వచ్చాయి. కనీసం తాగునీళ్లు ఇవ్వలేని ముఖ్యమంత్రి 3 రాజధానులు పెడతాడంట, మంచి రోజులు వస్తాయంట. 5 ఏళ్లు మనకు వచ్చింది మంచి రోజులు కాదు. అసలు నరకం అంటే ఎవరికి తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్ నరకాన్నే చూశారు. ఇంట్లో నుంచి బయట పోతే, ఆ రోడ్లో ప్రయాణం చేస్తే, తిరిగి ఇంటికి పోతే శరీరం మొత్తం హోనమైపోయే పరిస్థితి వచ్చింది. లేకపోతే ఎక్కడన్నా నిత్యావసర వస్తువులు కొనాలంటే నరకాన్ని చూసే పరిస్థితి వచ్చాం. పెట్రోలు, కరెంటు ఇవన్నీ బాధుడు కింద అందరూ. అందుకే ఈరోజు ఒక ఆశల పల్లవి, అది ఉగాది. ఈ ఉగాది రోజున మీరందరూ కూడా ఆమె ఇస్తున్న మంచి రోజులు వస్తాయి. ఈ సైకో జగన్ పోవాలి, పక్కకు తప్పుకోవాలి, దిగాలి. అప్పుడే మనకు మంచి రోజులు. అది కూడా ఆయన దిగక్కర్లా, మనమే దించేయబోతున్నాం, ప్రజలే దించేస్తారు. అది కూడా జరుగుతుంది. అక్కడి నుంచి నూతన అధ్యాయానికి శ్రీకారం చుడతామని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ